सानो मन्द्रेशमूर्जन्तुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतु. శ్రీమాత్రే నమః. ఈరోజు నవరాత్రులలో 6వ రోజు. ఈరోజు ఉపాస్య దైవం ధర్మానికి విజయాన్ని ప్రసాదించేటువంటి ఆదిశక్తి స్వరూపిణి శ్రీ కాత్యాయని అమ్మవారు. పురాణంలో అమ్మవారి యొక్క అవతరణ ఘట్టాన్ని ఈ విధంగా వర్ణన చేశారు. ఒకప్పుడు మహిషాసురుడు రాక్షసరాజుగా భూమిని స్వర్గాన్ని వణికించసాగాడు. ఎవ్వరూ అతన్ని అడ్డుకోలేకపోయారు. చివరికి దేవతలు త్రిమూర్తుల వద్దకు వెళ్ళి సహాయం కోరారు. త్రిమూర్తుల కోపం, తేజస్సు, దివ్యశక్తి కలిసినప్పుడు ఒక అగ్నిజ్వాల ఉద్భవించింది. ఆ జ్వాల నుంచి అపారమైనటువంటి సౌందర్యం, భయంకరమైనటువంటి కాంతి కలిగిన ఒక రూపం వెలువడింది. అదే కాత్యాయని అమ్మవారి యొక్క స్వరూపం. కాత్యాయన మహర్షి తన తపస్సుతో ఒక వరం పొందాడు. ఆ శక్తి తన ఆశ్రమంలో అవతరించాలని, అందుకే ఆ దేవి కాత్యాయని అనే పేరుతోటి పిలువబడుతుంది. మార్కండేయ పురాణంలో ఈ అమ్మవారి యొక్క స్తుతి ఒక శ్లోకంలో ఉన్నది. చందనగంధలేపాంచ కుంకుమాగరుధూపితాం కాత్యాయని మహాభాగాం దేవీం దేవీశ్వరీం భజే. ఇప్పుడు మనం కాత్యాయని దేవి యొక్క రూపాన్ని మనసులో ధ్యానించుకుందాము. ఆమె శరీరం బంగారు వర్ణంలో కాంతివంతంగా ఉంటుంది. 4 చేతులు, ఒకదానిలో త్రిశూలం, మరొక దానిలో ఖడ్గము, ఇంకో చేతిలో కమలము, చివరి చేతిలో అభయముద్రతో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. సింహవాహనంపై విహరిస్తూ ఉంటుంది. ఆమె ధారణ చేసినటువంటి ఆయుధాలలో తత్వం ఏమిటి అనంటే, త్రిశూలము, ఖడ్గము అధర్మాన్ని సంహరిస్తాయి. కమలము, అభయముద్ర మనలో శాంతిని, అలాగే మనకు రక్షణను ప్రసాదిస్తాయి. కాత్యాయని అమ్మవారిని ఎవరైతే వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు త్వరగా వివాహం అయ్యేందుకు కాత్యాయని వ్రతం చేస్తూ ఉంటారు ఆడపిల్లలు. మనకి ఈ రోజున ఈ అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల చదువుల్లో కానీ, జీవన పోరాటంలో కానీ, యుద్ధంలో కానీ విజయం ప్రాప్తిస్తుంది. భయాల నుండి విముక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి మనలో ఉత్తేజితమవుతుంది. అలాగే ఆజ్ఞాచక్రానికి ఈవిడ అధిష్టాన దేవత. సాధనా మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి ఆజ్ఞాచక్రము సమతుల్యమవుతుంది. అమ్మవారు ధారణ చేసినటువంటి వస్త్రవర్ణం ఈరోజు నారింజ పండు రంగు. నైవేద్యం పంచామృతములు. అమ్మవారిని ధ్యానించేటువంటి మంత్రము శ్రీ కాత్యాయన్యై దుర్గాయై నమః. కాత్యాయని దేవి యొక్క స్వరూప తత్వం ఏమిటి అనంటే, ధర్మం కోసం నిష్ఠగా నిలబడాలి. అలా నిలబడ్డప్పుడు అజ్ఞానాన్ని జ్ఞానం జయిస్తుంది, అన్యాయాన్ని న్యాయం జయిస్తుంది, భయాన్ని ధైర్యం జయిస్తుంది. ఇప్పుడు అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుందాం. చంద్రహాసోజ్వలకరా శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవీ దానవఘాతిని. అంటే చేతిలో చంద్రహాసం అనేటువంటి ఉజ్వలమైనటువంటి ఖడ్గాన్ని ధారణ చేసి సింహవాహనం పైన విహరిస్తూ దానవులను సంహరిస్తూ ఉండేటువంటి ఆ కాత్యాయని దేవి నాకు అన్ని రకాలైనటువంటి శుభాలని ప్రసాదించుగాక అని ప్రార్థించడమే ఈ ధ్యాన శ్లోకం యొక్క తాత్పర్యం. రేపు 7వ రోజు. నవదుర్గలలో అత్యంత ఘోరమైనటువంటి రూపం కాళరాత్రీదేవి. ఆవిడ గురించి మనం రేపు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. శ్రీ కాత్యాయన్యై దుర్గాయై నమః.